హాయ్ అండి అందరికీ నమస్కారం. నేను ఇదే ఫస్ట్ వీడియో అనమాట, లాంగ్ వీడియో చేయడం. ఎడిటింగ్ కూడా కొత్తగా నేర్చుకుంటున్నాను. సపోర్ట్ చేయండి ప్లీజ్ అందరికీ. ఇప్పటికీ షార్ట్ వీడియోస్ పెడుతున్నాను, కానీ లాంగ్ వీడియో చేయడం, ఎడిటింగ్ చేయడం ఇంకా రాలేదు. అయినా సరే ప్రయత్నిస్తున్నాను. ఒకవేళ ఎవరికైనా నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మీ అభిప్రాయం. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మా ఛానల్ని. అండ్ ఈరోజు ఏంటంటే 4వ శుక్రవారం అన్నమాట. ఇక్కడ రాజమండ్రి దగ్గర కొవ్వూరు అన్న ఊరు తెలిసే ఉండొచ్చు. వారాహి అమ్మ చాలా ఫేమస్ అయింది. ఆ అమ్మకి 5 వారాలు వస్తామని మొక్కుకున్నాం అన్నమాట. 5 వారాలు వెళ్ళాము. పిల్లల కొంచెం ఇష్యూ అయింది పిల్లలది, దానికోసమని మొక్కుకున్నాం అన్నమాట. 5 వారాలు వెళ్ళాము సాయంత్రం పూట్ల. అండ్ లాస్ట్ వారం ఇలా అమ్మకి కొంచెం ఏమైనా పట్టుకెళ్దామనేసి కొన్ని బియ్యము అవి పట్టుకున్నాను. అండ్ అక్కడ ముత్తైదువులు ఎవరికైనా ఉంటే ఒకరికి తాంబూలం ఇద్దామని తాంబూలం ప్యాక్ చేసుకున్నాను. అండ్ లాస్ట్ వారం ఏంటంటే అక్కడ కందదీపం పెట్టాలంట, అందుకని కందదీపం రెడీ చేసుకున్నాను. అండ్ అమ్మవారికి చీర, తాంబూలం, శనగలు, పసుపు, కుంకుమ ఇలా కొన్ని ప్యాక్ చేసుకుని దేనికి అది సపరేట్గా రెడీ చేసుకుని ప్యాక్ చేసుకుంటున్నాను అనమాట. అలా అని చెప్పారు అక్కడ దుర్గాప్రసాద్ గారు అనేసి పెద్ద అతను చెప్పారు. అండ్ బోర్డు మీద కూడా రాసి ఉంటాయి అన్నమాట, పిల్లల కోసమని, ఏదో ఉద్యోగాలు అలా చాలా ఉంటాయి. అలా అని మేము పిల్లల కోసం, వాళ్ళ హెల్త్ ఇష్యూ కోసం వెళ్ళాను. అండ్ 5 వారాలు వెళ్ళాము. కొంచెం పర్వాలేదు, బెటర్ అనిపించింది నాకైతే మాత్రం. అమ్మవారి దయ ఉంటే అంత మంచి జరుగుతుంది కదండి. ఆ రోజు ఆగస్టు 15 ఒకటి కాబట్టి కొంచెం, అండ్ శుక్రవారం కూడా కాబట్టి ఖాళీ ఉండదు ప్రతి శుక్రవారం. అందుకని మేము తొందరగా వెళ్ళామన్నమాట. 5 గంటలకే వెళ్ళిపోయాం. అప్పటికే జనాలు చాలామంది ఉన్నారు అక్కడ. అండ్ అమ్మవారు ఫొటోస్ తీయకూడదు కాబట్టి నేను దూరం నుంచి షూట్ చేశాను. అండ్ అలా దర్శనం చేసుకుని చిన్న వీడియో తీశాను. అండ్ ఆగస్టు 15 కాబట్టి అదిగోండి జెండా ఎగురుతుంది చూసారా, ఆ గ్రీన్ నేచర్ కూడా బాగుంది కాబట్టి తీసాను వీడియో. అండ్ కందదీపం రెడీ చేసుకున్నాను, దర్శనం చేసుకున్నాను. అండ్ 6 అయ్యాక వెలిగించాలి కాబట్టి అలా కూర్చొని వెయిట్ చేసి 6 అయ్యాక దీపం వెలిగించి రిటర్న్